అందరికీ నమస్కారము. శ్రీకాంత్ ch ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులు అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ పాట తాలూకా రెండవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ స్వాగతం. అందాలలో అహో మహోదయం జగదేక విరుడతలో సుందరి. మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి చరణంలో ఒకే ఒక్క ఆఖరి లైన్ ఉన్నది, అది చెప్పాలి. ఆ లైన్ ఏంటంటే అది చెప్పాల్సింది. అయితే నాకు అనిపించింది ఇంకొకలా అర్థం చేసుకోవచ్చు ఈ పాట. రాగం అంటే కొండల్లో కదా, మంచు కొండలు, ఏవైనా కొండలే కదా, మంచు కొండలైనా మామూలు కొండలైనా. కొండ అనగానే పహాడి, సో పహాడి అని కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మోహన రాగం మెట్లు ఉన్నాయి పూర్తిగా పాట పోర్షన్ వరకు. అయితే మా నీ అనేవి వాడారు వెనకాల మ్యూజిక్లో కానీ కార్డ్స్లో కానీ. అది మేజర్ స్కేల్ అనేది ఖచ్చితంగా అనుకోవచ్చు, అందులో సందేహం లేదు. కానీ ఆ కార్డ్స్ వాడిన విధానం పాట పోర్షన్లో ముఖ్యంగా చూస్తే నీ కానీ మా కానీ వాడినటువంటి విధానం కార్డ్స్లో ముఖ్యంగా పాట పోర్షన్కి పహాడీలా కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు. సరేనా? ఇది అనిపించింది చెప్తున్నాను ఈ విషయం కూడా. అలాగే ఆఖరి ఫ్రేజ్లో ఒక చిన్న స్ట్రింగ్స్ ఆబ్లిగేటో చెప్పడం కూడా మర్చిపోయాను, అది ఇప్పుడు చెప్పేస్తాను. ఎక్కడంటే అన్నప్పుడు ఇక్కడ ఒక స్ట్రింగ్స్ ఆబ్లిగేట్ ఇచ్చారు, అది నేను మొదటి భాగంలో మర్చిపోయాను. అదేంటంటే అలా పగరిని ఆ ఫ్రేజ్ వచ్చిన ప్రతిసారి వెనకాల ఈ నోట్స్ వస్తాయి, ఈ 4 నోట్స్ స్ట్రింగ్స్లో అంతే. సో ఇప్పుడు ఈరోజు భాగానికి వచ్చేద్దాం, విచ్ ఇస్ లాస్ట్ లైన్ ఆఫ్ చరణం. పపపదగ గగ గబరి రి రి గ స స రి స ద ప. అదే పాట చెప్పాలి, ఇందులోంచి ప్రేరణ పొంది చేసిన పాట అయి ఉండొచ్చు. నేను చెప్పను, మీరే చెప్పడానికి ట్రై చేయండి. సరే. పప 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 పదగ గగ గపరి పప పదగ గగ గపరి రి రి గ స స రి స ద ప. సారీ, కింద పాడలేకపోతున్నా. రి స ద ప. సో చరణం మొత్తం ఈ వీడియో మొదట్లో వాయించాను కాబట్టి ఇప్పుడు మొత్తం వాయించక్కర్లేదు. ఇది ఆఖరి లైన్. అని అలా మళ్ళీ మధ్య పల్లవి ఎస్పీబీ గారు పాడతారు. అయితే ఒక చిన్న సంగతి ఉంది ఇక్కడ. ఇది బదస బదస పగ బదస పగవగ సరి దస. అంతే. ఇప్పుడు మనం మూడో సంగీతం చూద్దాం. ఇక్కడ మనకి ఓబో ఓబో బేస్ కూడా కలిపితే కష్టమే. యాక్చువల్గా స్ట్రింగ్స్ ఇచ్చారు కూడా వెనకాల. సా సా బేస్లో అని వస్తుంటుంది. దానిపైన ఇది నాకెందుకో
షార్ప్ ఫోర్త్ కార్డ్లో నోట్స్ని ఉపయోగించి చేసినటువంటి బిట్లా అనిపించింది. అది ఏ షార్ప్ ఫోర్త్, ఈ 3 వస్తాయి. ఈ బిట్ చూస్తే చూసారా, టోటల్గా ఆ కార్డు చుట్టూ తిరిగినటువంటి స్వరాలే, ఒక గా ఒకటే ఎక్స్ట్రా. సో అట్లా ఓబోతో మొదలవుతుంది. దీని తర్వాత మొత్తం నాకు తెలిసి బ్రాస్ కాదు, స్ట్రింగ్స్ కాదు, ఆర్కెస్ట్రాలో అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఒక లూప్ స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి. ఇట్లా వెళ్తూ ఉండగా దీని మీద స్ట్రింగ్స్ ఇచ్చారు. అని ఫైనల్గా ఈ స్ట్రింగ్స్ మీద వచ్చేటువంటి లీడ్ ఏదైతే ఉందో, ఈ లీడ్ మళ్ళీ ఆ లూప్లో స్వరాలతో జాయిన్ అయిపోతుంది అనమాట. ఇలా అంతే, పెద్దగా వర్క్ అయితే లేదు. 3వ సంగీతంలో వర్క్ అయితే పెద్దగా లేదు, ఇంతే. ఫస్ట్ ఓబో బిట్ ఇచ్చారు ఏ షార్ప్ ఫోర్త్ కార్డ్లో, తర్వాత ఈ దప్ప పప్ప అనేది లూప్ వెళ్తుంటుంది, దానిపైన స్ట్రింగ్స్ అట్లా అయిపోయాక చూసాం కదా, ఒకసారి మళ్ళీ చూపించేనా. ఓకే, ఇదయ్యాక బెల్స్ మీద, ఇప్పుడు నేను మామూలుగా హార్ప్ మీద చూపిస్తున్నాను. బెల్స్ కూడా ఒక విచిత్రమైన బెల్స్ సౌండ్. ఇట్లా ఇది కనబడుతుంది కదా. సో ఆ 2 స్థాయిలు, 3 స్థాయిలు, 3 కాదనుకోండి 2 దాటేసింది. 2 స్థాయిలు దాటేసినటువంటి ఒక, దీని ఏమన్నా ఒక చిన్న రన్ అనుకోండి, మోహన్ రాగం మెట్లలోనే. స్వరాలు ఏమొచ్చాయి, సా దా ప గ రీ సా, దా ప గ రీ సా ద, సా దా ప గ రీ సా, దా ప గ రీ సా ద. అంతే. ఇది అయిపోయిన తర్వాత 2వ చరణం మొదలవుతుంది. చరణాల్లో ఏమీ తేడా లేదు, సేమ్ అంతా ఒకటే. ఇప్పుడు మనం కార్డ్స్ చూసిస్తే ఈ భాగంతో ఈ పాటను ఫినిష్ చేసి వచ్చి ఓకే, మొదటి నుంచి చూద్దాము. ఫస్ట్ మ్యూజిక్ సరిగమ పదనేసి వస్తుంది కదా, అయిపోయాక కోరస్. నాకు ముఖ్యంగా ఇక్కడే అనిపించింది, దా అనే స్వరం ఎప్పుడైతే ఈ సి షార్ప్ కార్డ్ వాడారంటే మా అనేది వచ్చిందో, పహాడీ రాగంలో ఎప్పుడైనా కూడా ఇట్లాగే వాడతారు. మీరు హిందీ పాటలు ఎక్కువ వింటే తెలుస్తుంది మీకు. సో మోహన్ రాగంలో మెట్లు కనబడుతుంటాయి, బట్ మా నీ వస్తుంటాయి ముఖ్యంగా కార్డ్స్లో. అక్కడ మనకి పహాడీ వాడినట్టుగా ఒక సూచన అనమాట. ఇక్కడ ఏం కార్డ్స్ వచ్చాయి, జీ షార్ప్ మేజర్, ఏ షార్ప్ మైనర్, మళ్ళీ జీ షార్ప్ మేజర్, తర్వాత సి షార్ప్ మేజర్. ఇదే మళ్ళీ స్ట్రింగ్స్ మీద కూడా ఇచ్చారు ఈ కార్డ్ తాలూకా నోట్స్. మళ్ళీ కోరస్, దీని తర్వాత
నోటికి మారుస్తారు రాజా గారు కార్డ్స్. జీ షార్ప్ మేజర్, సి మైనర్, ఎఫ్ మైనర్, మళ్ళీ సి మైనర్, మళ్ళీ జీ షార్ప్ మేజర్. రెండోసారి మొత్తం అంతా ఇదే, చివరి మాత్రం గా కాకుండా రీ మీద దిగుతుంది కాబట్టి ఏ షార్ప్ మైనర్ ఇచ్చారు. సో ఇక్కడ దాకా కోరస్ అయిందా. ఇప్పుడు జానకి గారు బాలు గారు హమ్మింగ్ పాడతారు కదా, అంటే పల్లవి నోట్స్ వచ్చేసినట్టే మనం. ఇంతే పల్లవి. జీ షార్ప్ మేజర్, ఏ షార్ప్ మైనర్, సి షార్ప్ మేజర్. అనుపల్లవి. జీ షార్ప్ మేజర్ సిక్స్త్, ఏ షార్ప్ మైనర్, తర్వాత ఇక్కడ ఏం చేశారు, మళ్ళీ అదే జీ షార్ప్ సిక్స్త్. ఇదేంటిది, డి షార్ప్. ఎస్, డి షార్ప్. ఎఫ్ మైనర్, మళ్ళీ జీ షార్ప్ మేజర్. సో డి షార్ప్. ఇది పల్లవి అనుపల్లవిలో మొత్తంగా మనకు కనిపించే నోట్స్. తర్వాత రెండో సంగీతం హార్ప్, ఓబో దాంతో మొదలవుతుంది కదా. తర్వాత ఫ్లూట్ బిట్ దగ్గర నుంచి కార్డ్స్ వస్తాయి. సో ఇక్కడేంటి, అంతే కదా. నీసా రీగా అని వస్తాయి స్ట్రింగ్స్. ఎస్, సాని రీగా. సో జీ షార్ప్ మేజర్, సి మైనర్, ఎఫ్ మైనర్, డి షార్ప్, ఈ ఫ్లూట్ బిట్ అంతా కూడా. తర్వాత చెప్పాను కదా, ఇక్కడ ఏం చేశారంటే జీ షార్ప్ మేజర్ సిక్స్త్, అదే సిక్స్త్ అన్న మేజర్ సిక్స్త్ అన్న ఒకటే, జీ షార్ప్ మేజర్ సిక్స్త్, అలాగే జీ షార్ప్ మేజర్ సెవెంత్ పక్క పక్కనే.
రూట్ అవన్నీ వస్తాయి, స్ట్రింగ్స్ కలిపి ఈ నీ 2 మీద ల్యాండ్ అవుతారు, అందుకని మేజర్ 7th. ఓకే, చరణంకి వచ్చేసాం. ఇదంతా మేజరే. ఇక్కడ చూడండి, ప్రతి స్వరానికి కార్డు ఈ రెండే మారుతాయి, జీ షార్ప్ మేజర్, సి షార్ప్ మేజర్. తర్వాత ఇక్కడేంటి, ఎఫ్ మైనర్, డి షార్ప్. ఇక్కడ చూడండి, సి షార్ప్ మేజర్ 7th, సి షార్ప్ మేజర్ 7th ఇచ్చారు. కాకుండా దాని తర్వాత సి మైనర్ 7th, ఈ రెండింటికి అనమాట. అంతే, దీంతో చరణం కూడా అయిపోయింది. ఇక మూడో సంగీతంలో కార్డ్స్ పెద్దగా లేవు, అంతే. ఓకే, దట్స్ ఆల్. సో ఈ పాట చక్కగా 2 భాగాల్లోనే పూర్తి చేయగలిగాను వరుస సంఖ్య ప్రకారం. సో రేపటి వీడియోలో ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏదైతే పాట ఉందో, అత్యధిక విన్నపాలు వచ్చినటువంటి పాట రేపటి వీడియోలో, ఆ పాటలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.